హలో అండి. ఈరోజు మిల్లీ మేకర్స్తో కర్రీ చేస్తున్నాను. అయితే చికెన్ కర్రీ కన్నా ఎక్కువగా టేస్ట్ ఉంటుందండి. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. యాలకులు, చెక్క, లవంగ, అలాగే కొన్ని మిరియాలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేశాను. 2 పచ్చిమిర్చి అయితే వేశానండి. అల్లము, తెల్లగడ్డ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, అందుకని పేస్ట్ వేశాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసాను చూడండి. ఇప్పుడైతే 15 నిమిషాల తర్వాత ఇవన్నీ నీళ్ళల్లో పిండి ఇలా తీసుకోవాలి. గట్టిగా నీళ్ళు లేకుండా పిండి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి ఇప్పుడు మిల్లీ మేకర్స్ వేసేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, మళ్ళీ చిదురుగా అయిపోతుంది. ఇంకా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అదే బాండిల్లో కొంచెం ఆయిల్ వేసి 2 యాలకులు, చెక్క, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసాను. వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసానండి. బాగా ఫ్రై అవ్వాలండి. ఇట్లా నూనె పైకి తేలుతున్నప్పుడు 2 టమోటాలు అయితే గ్రైండ్ చేసేసాను. అది కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు బాగా ఫ్రై అయితేనే అండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ కారము, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేయాలండి. ఈ మసాలాలన్నీ అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసి బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడకనిస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా పైన ఆయిల్ వచ్చేటట్టు మనం ఉడకనివ్వాలి. ఇప్పుడు మిల్లీ మేకర్స్ వేసేసి కొంచెం బాగా కలిపి ఇంకొన్ని వాటర్ అయితే వేసేసాను. వేసి బాగా ఉడకనివ్వాలండి. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు 4-5 స్పూన్లు పెరుగు తీసుకొని బాగా బీట్ చేసి వేసానండి. వేసి ఇలా 2-3 సార్లు బాగా కలిపేసాను. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చికెన్కి ఏమాత్రం తీసిపోదండి ఈ కర్రీ అయితే. అసలు అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేశాను, అలాగే కొంచెం కొత్తిమీర వేశాను. ఒక నిమ్మకాయ అయితే తీసుకొని రసం అయితే వేశానండి. అసలు చికెన్ తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి. అసలు సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. రోటీస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాల్లోకైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి. వేరే లెవెల్గా ఉంటుంది. ట్రై చేయండి. అయితే నాకు చపాతీ చేసే అంత టైం లేక నేను వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తినేసాను. అసలు ఆ టేస్ట్ చెప్పలేను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.